చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటున్నారు కదా, మరి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే కదా, సబ్జెక్ట్స్లో ఫోకస్ లేకపోతే ఎలా? వెల్కమ్ టు డే 20 ఆఫ్ మై 30 days సిరీస్ ఆన్ వై టీచ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ టు స్కూల్ స్టూడెంట్స్. నేను కొంతమంది పిల్లలతో మాట్లాడేటప్పుడు మీరు మ్యాథ్స్ ఎందుకు చదువుకోవాలి, సైన్స్ ఎందుకు చదువుకోవాలి అంటే నాకు వచ్చే ఆన్సర్ ఏంటంటే, సార్ ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకు చదువుకోవాలి అని నాతో చెప్తూ ఉంటారు. కానీ ఒకటి అర్థం చేసుకోండి, మనం మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ చదువుకునేది రియల్ లైఫ్లో అప్లై చేయడానికి మాత్రమే. రియల్ లైఫ్లో అప్లై చేయడానికి మనం ఉపయోగించకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎందుకు? అదే మనం ఆంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా బడ్జెటింగ్ నేర్పించవచ్చు, కమ్యూనికేషన్ డెవలప్ చేయించవచ్చు, మెటీరియల్ సైన్స్ టీచ్ చేయొచ్చు. వాట్ ఎవర్ పిల్లలు ఏదైతే మనం సబ్జెక్ట్స్లో నేర్చుకుంటున్నారో వాటన్నిటినీ వాళ్ళకి అప్లై చేసే ఒక స్కోప్ని ఈ ఆంటర్ప్రెన్యూర్ యాక్టివిటీస్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లలు ఎలా చదవాలి అని అడగడం మానేసి నేను చదువుకున్న దాన్ని లైఫ్లో ఎలా అప్లై చేయాలి అన్న క్వశ్చన్ వేసుకుంటారు. ఆంటర్ప్రెన్యూర్షిప్ గివ్స్ purpose to every subject child is learning at the school. That's real learning.